హాయ్ నమస్తే, నేను మీ ప్రమోద్ దగ్గర. ఈ వారం వచ్చేసాను మామ బ్రో. ఈ వారం వచ్చింది ఏ విషయం మీద అంటే మన పాక్కి ఇండియాకి జరుగుతున్న యుద్ధం గురించి, మనం పాక్ మీద చేస్తున్న యుద్ధం గురించి. లాస్ట్ వీక్ రావడం మిస్ అయింది మామ బ్రో, ఎందుకంటే కొన్ని అనివార్య కారణం వల్ల నేను లాస్ట్ వీక్ అప్లోడ్ చేయలేకపోయాను. ముందు వీక్ నేను ఒక వీడియో చేశాను, నేను సిద్ధం మీరు సిద్ధమా అని నేను అడిగాను. ఇదే జరిగింది మళ్ళీ 2 వారాలకి. ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయింది మామ బ్రో. మీరు ఒక్కసారి కొత్తగా ఎవరైనా వచ్చుంటే ఈ పేజ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతలోకి పాత వీడియోస్ అంతకుముందు ఏం చెప్పానని చూడాలంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్తే మొత్తం మనం చేసిన వీడియోస్ అన్నీ వస్తాయి. దీనికి రిలేటెడ్గా ఉండే వీడియో కూడా ఉంటుంది మామ బ్రో. మీరందరూ ఖచ్చితంగా చూసి అందరికీ షేర్ మాత్రం చేయాలి మామ బ్రో, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఏంటంటే మామ బ్రో, కొన్ని విషయాలు ఏంటంటే యుద్ధం మొదలైపోయింది. ఏంటంటే మనం ఎంత సైలెంట్గా ఉన్నా కానీ పాకిస్తాన్ వాళ్ళు ఖచ్చితంగా ఊరుకోవట్లేదు మామ బ్రో. మొన్న మనం చేసిన సింధు అటాక్కి రాత్రి 2 గంటలకి వాళ్ళకి ఉదయం అయిపోయింది మామ బ్రో. ఆ దెబ్బకి మళ్ళీ నిన్న సాయంత్రం ఏం చేశారంటే వాళ్ళు మన మీదకి తిరిగి మళ్ళీ అటాక్ చేశారు. అటాక్ చేస్తే ఎవరికి తెలియని సివిలియన్స్ చనిపోయారు మామ బ్రో. 12 మంది సివిలియన్స్, 6లలో 4 చిన్న పిల్లలు ఉన్నారు మామ బ్రో. అది ఎంత దారుణం అంటే అసలు వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళు కావాలని ఉగ్రవాదుల్ని అందరినీ మేపుతున్నారు మామ బ్రో. మొన్న చనిపోయిన మనం చేసిన సింధూర్ అటాక్లో చేసిన వాళ్ళ మొత్తం అన్ని అంత్యక్రియలని వాళ్ళ గవర్నమెంట్ చేత జరిగేటట్టు చేస్తున్నారు. వాళ్ళు చేస్తుంది చాలా పెద్ద తప్పు మామ బ్రో. మనం వాటి మీద మనం ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఎందుకు యుద్ధం అవసరం లేదు అని చెప్పచ్చు, కానీ ఆ యుద్ధం మాత్రం ఖచ్చితంగా అవసరం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మనం పిఓకేని తీసుకోకపోతే ఇంక ఎప్పటికీ అయ్యేది లేదు. ఒక్కసారి వాళ్ళు లోపలికి చొచ్చుకుంటూ వస్తే ఇంకా మనం చేసేది ఏమీ లేదు. అందుకే మనం చేస్తున్న కరెక్ట్ పని మామ బ్రో. నిన్న వచ్చిన S-400 కొట్టిన ఇంజన్కి నిన్న రాత్రి మీరు చూసారో లేదో తెలియదు మామ బ్రో. ఖచ్చితంగా అసలు మామూలు అటాక్ కాదు, చాలా అంటే చాలా బాగా జరిగింది. కాకపోతే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మామ బ్రో, అందరూ చెప్తుందే నేను మీ అందరికీ మళ్ళీ చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. యుద్ధం వస్తుంది కాబట్టి మీరందరూ సిద్ధం అవ్వాలి మామ బ్రో. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా అసలు ఇక్కడ మీరు అందరికీ ఎక్కడ ఉన్న వాళ్ళకంటే ఓకే, కానీ మన తెలుగు వాళ్ళు ఎవరైనా టూర్కి వెళ్ళి ఎక్కడున్నా ఈ జమ్మూ కాశ్మీర్ ప్లేస్లో అంటే న్యూఢిల్లీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు మాత్రం ప్లీజ్ దయచేసి, రాజస్థాన్లో ఉన్న వాళ్ళైనా కానీ దయచేసి ఏ రీల్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఏ వీడియో ఫుటేజ్ కానీ దయచేసి పెట్టకండి మామ బ్రో. ఎందుకంటే అది మనకే మళ్ళీ తిరిగి పాకిస్తాన్ వాళ్ళకి యూజ్ అవుతుంది, మనకే మళ్ళీ వెనక్కి తిరిగి కొడుతుంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను మామ బ్రో, మీరు దయచేసి చేయమాకండి. ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్లో కాకుండా ఈ పాకిస్తాన్ అటాక్ చేస్తున్నారు కదా మన జమ్మూ కాశ్మీర్ మీద, అక్కడికి వెళ్ళి ఎవరైనా లాక్ అయింటే ప్లీజ్ బీ సేఫ్ అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా యుద్ధం జరగబోతుంది. ఎందుకంటే నా కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళు నిన్న వచ్చిన ఫ్లేర్ సౌండ్స్కి ఎంత భయపడ్డారో నాతో షేర్ చేసుకున్నారు మామ బ్రో. అక్కడ నార్త్ ఇండియాలో రాజస్థాన్లో నిన్న నైట్ జరిగినది ఇక్కడ జరుగుతున్నది, జమ్మూ దగ్గర సింధూర్లో ఆపరేషన్ 2.0 జరుగుతున్నది. చాలా భయంకరమైనది. ఎందుకంటే మనం ఖచ్చితంగా కొడుతున్నాం, మనం గెలుస్తున్నాం. కానీ ఈ విషయాలు మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మామ బ్రో. ఈ యుద్ధం జరగడం వల్ల మన ఎకానమీ పడిపోతుంది, మన ఇండియన్ ఎకానమీ ఖచ్చితంగా పడిపోయింది. ఎందుకంటే మనం అప్పు చేసి తీసుకొస్తున్నాం ప్రతి ఒక్కటి. పాకిస్తాన్ వాళ్ళకి ఇంకా కోల్పోవడానికి ఏమీ లేదు, మనకి మాత్రం అన్నీ ఉన్నాయి. అంటే అప్పులు ఉన్నాయి, మనకి ఆర్మీ ఉంది, అన్నీ ఉన్నాయి. వాటికన్నా ఇంకా మనం రష్యా దగ్గర నుంచి తెచ్చుకుంటున్న సపోర్టు, యుఎస్ నుంచి మనకి ట్రంప్ చేస్తున్న సపోర్టు, ఇవన్నీ కలుపుకొని మనకి ఇంకా చాలా పైకి వెళ్ళాల్సింది. ఆర్థికంగా చాలా తగ్గిపోతాం. జాగ్రత్త, ప్రతి ఒక్కరు మాత్రం ఈ ఆర్థిక క్షోభాన్ని ఖచ్చితంగా ఎదురు చేయండి. ఎందుకంటే యుద్ధం కావాలని కోరుకున్న మన అందరికీ ఇది మాత్రం ఖచ్చితంగా ఫేస్ చేసే రైట్ మనకుంది. అలాగే యుద్ధం జరిగేటప్పుడు మీకు ఇప్పుడు మన గవర్నమెంట్ కొన్ని మనకి ఇస్తున్నారు. ఏంటంటే యుద్ధంలో పైనుంచి పైలట్స్ వచ్చినప్పుడు మనం ఒక సేఫ్ జోన్కి వెళ్ళటానికి ఖచ్చితంగా ఇస్తున్నారు. అది మన పాకిస్తాన్ నుంచి బయటకు వచ్చినప్పుడు అది ఇండియాలో ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా చెప్తున్నారు. ఏంటంటే ఈ ఫ్లైట్ వచ్చినప్పుడు మన ఇండియన్ వాళ్ళు ఒక సైరన్ అనేది ఇస్తారు మామ బ్రో. అది మాత్రం ఖచ్చితంగా ఒక సైరన్ ప్రతి ఊర్లో ఈ సైరన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు నియరెస్ట్ సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళి ఖచ్చితంగా షెల్టర్ ఉండాలి. అంటే మీరైనా మీ ఫ్యామిలీ వాళ్ళైనా ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మామ బ్రో. నువ్వు మీ ఫ్యామిలీని తీసుకొని ఆ జాగ్రత్తగా ఉండే షెల్టర్కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళు.
అలానే మీకు నీడెడ్ గూడ్స్ అనమాట. ఏ నీడెడ్ గూడ్స్ ప్రతి ఒక్కటి ఏంటి, ఫుడ్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, లేకపోతే మెడిటేషన్స్ అవ్వచ్చు, లేకపోతే వాటర్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదంటే కొన్ని రోజులకి అంటే ఈ కిరాణా షాప్కి అంటే ఉంటారు కదా, వాటి షాప్కి వెళ్ళి ఏమేమి కావాలో తీసుకొచ్చుకోండి. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ఎందుకంటే దాని తర్వాత ఇప్పుడు ఇంకొకప్పుడు మనం కోవిడ్ అప్పుడు లాక్డౌన్ చూసాం, కానీ ఇప్పుడు మనం కర్ఫ్యూ చూడాల్సి వస్తుంది మా బ్రో. మనం బయటకు వెళ్తే కాల్ చేసే పరిస్థితికి వచ్చింది. మీరు మాత్రం అది కొంచెం మైండ్లో పెట్టుకోండి, దయచేసి మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ప్రాణాలు కాపాడడం కోసం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మన ఆర్మీ సోల్జర్స్ కానీ మన పోలీస్ వాళ్ళు కానీ మన కోసం పోరాడుతున్నారు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇద్దాం, ఏమైనా చేద్దాం. ఇంకొక చిన్న సెన్సిటివ్ టాపిక్ మా బ్రో. ఏంటంటే టాపిక్ ఏం లేదు, చెప్పే వాటిల్లో ఒక్క విషయం. ఎందుకంటే అందరం చేసే తప్పు అంటే తప్పు అవ్వచ్చు, మన మనశ్శాంతి కావచ్చు, ఏమైనా అవ్వచ్చు. మనం ప్రతి ఒక్కరం ఏంటి, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఎవరైనా మనం చేసే పని ఏంటంటే మనం గుళ్ళకి వెళ్ళటం, చర్చికి వెళ్ళటం, లేకపోతే మసీదుకి వెళ్ళటం. మనం గేదర్ అయ్యే ప్లేసెస్ మా బ్రో, అంటే పుణ్యక్షేత్రాలు, అంటే మనం వెళ్ళాల్సిన మెయిన్ చర్చెస్, లేకపోతే మనం వెళ్ళాల్సిన మెయిన్ మసీదు ఇవి ఉంటాయి కదా మా బ్రో. మనం వెళ్ళటం కొంచెం తగ్గించుకుందాం. ఎందుకంటే ఇది బాగా టార్గెట్ అవుతాం మా బ్రో. ఎందుకంటే మనం ఖచ్చితంగా టార్గెట్ ఇక్కడ మెయిన్ సోర్సెస్ మీద వేస్తుంటారు. అలాగే ఇందాక చెప్పినట్టు మన మెయిన్ రిసోర్సెస్ని ఎలా అంటే మా మామగారు ఇందాక చెప్పారు ఒక విషయాన్ని, మనం జలం వాటర్ అనే దాని మీద కానీ అటాక్ పడితే, ఎందుకంటే మనం సింధు వాటర్ ఆపాం, అది మాత్రం మైండ్లో పెట్టుకొని కొడితే మన ఆంధ్రాకి ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ని, మన తెలంగాణలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని ఎవడైనా వాళ్ళు అటాక్ చేశారంటే ఎంతమంది ప్రాణ నష్టం జరుగుతుందో మన ఊహకు కాదు, ఎక్కడ ఊహించనంత విధంగా తగులుతుంది మా ఊరు. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మన ఇండియన్ గవర్నమెంట్, మన రాష్ట్రం, మన 2 తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్లు కొంచెం ఆలోచించుకొని ఇంకా ఎక్కువ ఫోర్సెస్ని, ఇంకా ఎక్కువ సపోర్ట్ని తీసుకోవాలని చెప్పి నా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను మా బ్రో. అంటే ఇంకో విషయం ఏంటంటే మా బ్రో మీకు చెప్పాల్సింది, ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ అది ఏంటంటే మొత్తం మార్కెటింగే కదా మా బ్రో. మన డబ్బులు మనం బెట్టింగ్లు పెట్టి ఇవన్నీ చేసి వెళ్ళే మ్యాచ్లు మా బ్రో. వీళ్ళు మనల్ని ఫినాన్షియల్గా దెబ్బ కొట్టడానికే ప్రయత్నిస్తున్నారు. ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంటే నిన్న ధర్మశాలలో మ్యాచ్ పెట్టడం అవసరం మా బ్రో. దానికి మళ్ళా అందరూ స్టేడియంకి వెళ్ళటం, అక్కడ మ్యాచ్ జరగటం, అక్కడ కానీ గ్యాదరింగ్ అక్కడ ఉన్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కానీ ఒక్క బాంబ్ అటాక్ చేస్తుంటే ఏంటి మా బ్రో పరిస్థితి? కొంచెం కూడా ఆలోచన లేకుండా మన వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ జరుగుంటే ఖచ్చితంగా నిన్న మాత్రం భయంకరమైన ప్రాణ నష్టం జరిగేది మన ఇండియాకి. అంత దారుణమైన, కరెక్ట్గా ఎప్పుడు ఆపేశారో తెలియదు, లైట్స్ ఆగిపోయినాయి, ఇవన్నీ చేసి మ్యాచ్ ఆపేశారు. ప్లీజ్ దయచేసి ఎక్కడ జరిగినా కానీ ఐపీఎల్ మ్యాచ్లు కొన్ని రోజులు ఆపండి మామ బ్రో. ఇది నీకే కాదు అందరికీ చెప్తున్నా, ఐపీఎల్ వాళ్ళకైనా కానీ తెలుగుని అర్థం చేసుకుంటారని చెప్పి, లేదా కన్వర్ట్ చేసుకొని అయినా వెళ్ళండి ప్లీజ్. నా రిక్వెస్ట్ ఇది, ఐపీఎల్ని కొన్ని రోజులు ఆపండి. ఇప్పుడు కాకపోతే తర్వాత అంతకుముందు కోవిడ్ అప్పుడు ఎలా అయితే చేసుకున్నామో మ్యాచ్లు మళ్ళీ అలా చేసుకోవచ్చు మా బ్రో. కొంచెం రోజులు ఆపేయండి దయచేసి. అలానే ఇంకా వేరే విషయం వచ్చేసేసరికి మీరు మీ ఫోన్లో లొకేషన్ని ఖచ్చితంగా ఆఫ్ చేసుకొని పెట్టుకోండి మా బ్రో. ఎందుకంటే లొకేషన్లో పీపుల్ ఎక్కడ గ్యాదర్ అవుతున్నారని చూసుకొని కూడా వాళ్ళ ఫ్లైట్ వచ్చి ఖచ్చితంగా కొట్టేయచ్చు. ఎందుకంటే లొకేషన్ని ఖచ్చితంగా మీరు ఆపుకోవాలి మా బ్రో. ఎందుకంటే చెప్పాను కదా, ఇచ్చి కొట్టేయచ్చు. మీరు గ్యాదర్ అయ్యే 10 మందిని కొట్టినా వాళ్ళు మనల్ని కొట్టినట్టే మా బ్రో. అందుకని దయచేసి మీరు లొకేషన్ ఆఫ్ చేసుకోండి. ఇంకో విషయం వచ్చేసి, మన ఆంధ్రాకి అంటే ఇండియా మొత్తానికి థ్రెట్ ఉంది. ఓకే, ఈ యుద్ధం వల్ల ఇండియా మొత్తానికి థ్రెట్ ఉంది. మనకి రష్యా సపోర్ట్ ఉన్నా, యుఎస్ సపోర్ట్ ఉన్నా, ఇండియా మొత్తానికి మాత్రం ఖచ్చితమైన థ్రెట్ ఉంది. ఈ థ్రెట్ ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి. ఈ థ్రెట్ మన ఇండియాలో వచ్చేసి అన్ని ప్లేసులు, ఎందుకంటే హైదరాబాద్లో, బాంబేలో ఎటు పాకిస్తానీస్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా మన మీదకి వాళ్ళు వస్తారు. ఏంటంటే మనం మధ్యలో గ్యాదరింగ్లోనే కొడతారు. నిన్న చూశారు కదా, కరాచీలో ఎవరో ఒక అతను ఫుల్గా డ్రింక్ చేసి వచ్చేసి కరాచీ టీ షాప్కి వెళ్ళి తీసేయండి అని చెప్పి, మార్చమని చెప్పి అనేసరికి వాడిని కస్టడీలో తీసుకున్నారు. ఇలాగ మన ఇండియన్సే మిస్ అయిపోయి వచ్చేస్తుంటారు. అది చూసినప్పుడు అక్కడ ఉండే పాకిస్తానీస్కి కోపం వచ్చి మన ఇండియా వాళ్ళ మీద ఏమైనా అటాక్ చేయొచ్చు. అలాగ వచ్చేసి ఇక్కడ ఆంధ్రాకి వచ్చేసి మనకి వైజాగ్, విజయవాడ మెయిన్ సిటీస్గా గుర్తింపు చేయబడినాయి. ఈ రెండిట్లో ఖచ్చితంగా ఎవరైనా అటాక్ చేస్తే ఆ ప్లేసుల్లో ఉండే మాత్రం చాలా సేఫ్గా ప్లీజ్ ఉండండి. ఎందుకంటే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల, ఎందుకంటే మెరైన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మెరైన్ నుంచి, అంటే వాళ్ళు ఉంది అరేబియన్ సీ,
ఇక్కడికి బే ఆఫ్ బెంగాల్కి రావచ్చు, ఏమో మేబీ తెలీదు. మనం ఉంది బే ఆఫ్ బెంగాల్లో, పాకిస్తాన్ ఉంది అరేబియన్ సీలో. ఈ రెండిట్లో రావచ్చు, రాకపోవచ్చు. కానీ మనం మాత్రం చాలా సేఫ్గా ఉండాలి. ఆల్రెడీ కరాచీకి వెళ్ళిపోయింది బండి, అర్థమైంది కదా. మన విరాట్ అక్కడే ఉంది, వచ్చేసి కొడుతుంది మామ బ్రో. అన్నీ ఏంటంటే మనకు తెలుసు కదా, చాలా చాలా అంటే చాలా చాలా ఆ వీకే మీద చాలా వెళ్ళిపోతున్నాయి. అలాగే మనం ఇంకా ఏంటంటే యుద్ధం వచ్చేసింది. ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి, ఎందుకంటే అవసరం, మన అందరికీ అవసరం. ఎందుకంటే ఈ రోజున నీ ఇంట్లో నీ తల్లి కానీ, నీ చెల్లి కానీ, నీ నాన్న కానీ, నీ అక్క కానీ, నీ తమ్ముడు కానీ, నీ బాబాయ్ కానీ, నీ మామ కానీ, నీ కొడుకు కానీ, నీ భార్య అవ్వచ్చు, అందరినీ సేఫ్గా చూసుకునేది నీ బాధ్యత మామ బ్రో. ఎందుకంటే నువ్వు చూసుకోవాలి, అలాగే నీ దేశాన్ని కూడా నువ్వు చూసుకోవాలి మామ బ్రో. ఈ యుద్ధంలో మనం గెలుస్తాము ఓడుతాము అనేది కాదు, మనం ఎంత నిజాయితీగా యుద్ధం చేసాం, మనం ఎంత నిజాయితీగా మన దేశం కోసం నిలబడాం అనేది మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకోవాలి మామ బ్రో. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, అంతకు మించి ఇంకా ఎక్కువ చేసేదేమీ లేదు. నువ్వు నీ మనిషి జీవితానికి ఒక్కసారి నువ్వు అన్నీ చూస్తుంటావు. ఎందుకంటే నువ్వు ఈ 70s పుట్టినా, 80s పుట్టినా, 90s పుట్టినా, 2000 పుట్టినా, 2010 పుట్టినా, ఈ వీడియో చూసిన వాళ్ళు 2020 అంటే వాళ్ళకి అర్థం కావచ్చు. 2010, 2000 దాకా పుట్టిన వాళ్ళందరికీ మాత్రం నా వీడియో ఖచ్చితంగా నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి. మీరందరూ ఖచ్చితంగా అర్థం చేసుకొని మీరందరూ ఈ విషయాన్ని నేను చెప్పిన ఏవే పాయింట్స్ ఉన్నాయో, ఏంటంటే చెప్పినవి ఉన్నాయి కదా, నేను 5-6 పాయింట్లు మీకు ఇచ్చాను. 5-6 పాయింట్లో ఖచ్చితంగా మీరు ఒక్కొక్క పాయింట్ని తీసుకొని ఏంటంటే సేఫెస్ట్ ప్లేస్లో ఉండటం, ఒక్కొక్కటి లొకేషన్ ఆపేయటం, ఇంకోటి మీకు కావాల్సిన గ్రోసరీస్ తీసుకోవటం, ఇంకోటి మీకు కావాల్సిన వాటర్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవటం, ఇంకోటి మీ ఇంట్లో వాళ్ళని సేఫ్గా చూసుకోవటం, ఇంకొకటి మీ లొకేషన్స్ ఆపేసుకొని ఈ ఐపీఎల్ మ్యాచ్ల్ని వీటిని అన్నింటిని ఆపేసుకొని కొన్ని రోజులు మీరు కాన్సన్ట్రేషన్గా అంటే ఏమి చేయగలం, ఎట్లా ఉండాలి, మనం ఎలా అయితే సేఫెస్ట్గా అందరిని చూసుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి మామ బ్రో. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తామో లేదో తెలియదు. ఎందుకంటే ఈరోజు పనుకొని రేపు పొద్దున లేచినాడు అదృష్టవంతుడు మామ బ్రో. అంటే అదృష్టం అంటే దేశం కోసం చనిపోవచ్చు, కానీ దేశంలో యుద్ధం వల్ల మనం అందరం కోల్పోవడం అనేది చాలా దరిద్రం. అందుకే ఈరోజు పనుకొని రేపు ఉదయానికి మనం లేసామంటే మనం చాలా అదృష్టవంతులు అని చెప్పి గుర్తుపెట్టుకో మామ బ్రో. ఎందుకంటే మనం మన దేశం కోసం, మన ఫ్యామిలీని కోసం మనం ఇంకా బతుకున్నామని చెప్పి గుర్తుపెట్టుకో మామ బ్రో. ఇంతకన్నా గట్టిగా చెప్పలేను మామ బ్రో, ఇంతే చెప్పగలను నేను. నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్, జై హింద్.